ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులందరికీ జై భీమ్. ప్రియమైన విద్యార్థులారా, మనం ఇట్లా మాట్లాడుకోవడానికి, ఈ విధంగా కూర్చోవడానికి, మాట్లాడే హక్కు రావడానికి, సమానంగా ఈ సమాజంలో నిలబడి మన వాక్కు వినిపించడానికి అవకాశాలు ఇప్పించిన వాళ్ళందరూ కూడా ఈ వేదిక మీద ఉన్నటువంటి మహనీయులు. మహాత్మా జ్యోతిబా పూలే, అంబేద్కర్, జగ్జీవన్ రావు, కాంశీరామ్, ఇంకా పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళు, బతికున్నటువంటి వాళ్ళు, ఎందరో మీ ముందర లేనటువంటి వాళ్ళు, ఇంకా ఎక్కడెక్కడో ఉద్యమాల్లో నిలబడి పోరాడుతున్నారు, సమాజాన్ని చైతన్యం చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ. అంటే వీళ్ళ వారసత్వాన్ని ఎత్తుకొని ఇంకెంతో మంది బయట పోరాటం చేస్తారు. అలా ఎంతో మంది చైతన్యం చేస్తే మేము తయారైనాం. మాలాగా, వెంకటేష్ లాగా ఎంతో మంది పోరాటం చేస్తే, చైతన్యం చేస్తే మీలాంటి వాళ్ళు తయారైతా ఉన్నారు. రేపు ఈ సమాజానికి మీరందరూ కూడా ఎంతో ఆదర్శమైనటువంటి వ్యక్తులు. ఇక్కడ అద్భుతమైన పాటలు పాడినరు, అద్భుతమైన డ్యాన్సులు చేసినారు. వాస్తవానికి ప్రతి సోషల్ హెల్పర్ హాస్టల్లో పాటలు నేర్పడానికి, అదేవిధంగా డ్యాన్సులు నేర్పడానికి గురువులను కూడా నియమించాలి గవర్నమెంట్. ఎందుకు అనంటే వాళ్ళకు నేర్చుకోవాలనే తపన ఉంది, పాడాలనే తపన ఉంది, డ్యాన్స్ చేయాలనే తపన ఉంది. కానీ వాళ్ళకు నేర్పేటటువంటి గురువులు లేకపోవడం వల్ల వాళ్ళు చేయాలనుకున్నది ఇంకా పరిపూర్ణం చేసుకోలేకపోతున్నారు. కాబట్టి ఈ సందర్భంగా సోషలిస్టు విద్యార్థి సంఘం ఈ బాధ్యతను కూడా తీసుకోవాలి. ప్రతి హాస్టల్లో, అంటే ప్రైవేటు కాలేజీలలో యాన్యువల్ డేస్ వచ్చినప్పుడు ఒక నెల మొత్తం డ్యాన్స్ నేర్పే గురువులను పెడతారు, పాటలు నేర్పే గురువులను పెడతారు. దాని ద్వారా ఆ యాన్యువల్ డేస్ సందర్భంగా ఏమేమి ప్రోగ్రాంలు చేయాలనో, సాంస్కృతిక కార్యక్రమాలు చేయాలనో అవన్నీ చేస్తారు. అట్లనే మహాత్మా జ్యోతిబా పూలే, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా చేయబోయేటటువంటి సాంస్కృతిక కార్యక్రమాలకు గవర్నమెంటే డబ్బులు చెల్లించి గురువులను ఏర్పాటు చేసి మన విద్యార్థులందరికీ కూడా డ్యాన్సులు, పాటలు నేర్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉందని ఈ వేదిక మీద డిమాండ్ చేస్తున్నాను. అది ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం కూడా సోషలిస్ట్ విద్యార్థి సంఘం తీసుకోవాలి. ఈ దేశంలో అంబేద్కర్ చెప్పినటువంటి మాట ఏంటి అంటే, అధికారము లేని జాతులు అంతరిస్తాయి అని చెప్పడం జరిగింది. అధికారము లేని జాతులు అంతరిస్తాయని చెప్పడం జరిగింది. అధికారము లేని జాతులు అంతరిస్తాయి అని అంటే భౌతికంగానే లేకుండా పోతాయని అర్థం. భౌతికంగానే ఆ కులాలు అంతరించిపోతాయి. ఈ దేశంలో 3635 కులాలుంటే 635 కులాలు అంతరించిపోయినాయి, 3000 కులాలు మిగిలినాయి. అవి ఏ రూపంలోనైనా అంతరించిపోవచ్చు, జనాభా తగ్గిపోవచ్చు, అవి ఇంకో రూపంలోకి వెళ్ళిపోవచ్చు, ఏదో ఒక రూపంలో అవి అంతరించిపోతా ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు 3000 కులాలు ఈ దేశంలో మనుగడలో కొనసాగుతూ ఉన్నాయి. బీసీలు 134 కులాలు ఉన్నాయి. అదేవిధంగా ఎస్సీలు 59 కులాలు ఉన్నాయి. ఎస్టీలు 32 తెగలు ఉన్నాయి. మైనార్టీలు ఒక ముస్లింల దానినే 16 కులాలు ఉన్నాయి. మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ దేశంలో అసెంబ్లీలో అడుగుపెట్టినటువంటి కులాలు ఎన్ని కులాలు అని అంటే, బీసీల నుంచి 15 కులాలు, ఎస్సీల నుంచి 6 కులాలు, ఎస్టీల నుంచి 5 మాత్రమే అడుగుపెట్టినాయి. ముస్లింలలో ఉండేటటువంటి 16 కులాలు ఇప్పటి వరకు అడుగుపెట్టలే. ఇక అంటే 134 కులాల్లో, బీసీ కులాల్లో 15 కులాలు అడుగు పెడితే ఇంకా ఎన్ని కులాలు? 116 కులాలు అడుగు పెట్టలేదని అర్థం. అదేవిధంగా ఎస్సీలలో 6 కులాలే అడుగు పెట్టినాయి 59లో. అంటే 53 కులాలు ఇంకా అడుగు పెట్టలే. అదేవిధంగా ఎస్టీలలో 32 కులాలు మాత్రమే అడుగు పెట్టినాయి. అంటే ఎస్టీలలో 32 కులాల్లో 3 కులాలు మాత్రమే అడుగు పెట్టినాయి, ఎక్కువ కులాలు పెట్టలే. అంటే దాదాపు ఇంకా 29-28 కులాలు ఎస్టీలలో పెట్టలే, 16 కులాలు మైనార్టీలో పెట్టలే.
అంటే ఇన్ని కులాలు అసెంబ్లీలో అడుగు పెట్టకుండా, పార్లమెంట్లో అడుగు పెట్టకుండా ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిందని మనకు చెప్తా ఉండరు. ఈ ప్రజలకు స్వాతంత్రం వచ్చిందని చెప్తా ఉండరు. ఈ ప్రజలకు అధికారం వచ్చిందని చెప్తుండ్రు. ఈ దేశాన్ని ఈ ప్రజలే ఏలుతుండ్రని చెప్తుండ్రు. అసలు తన కులాన్ని తను ఏలుకోలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, తన కులం ప్రాతినిధ్యమే లేనప్పుడు, తన కులం అసెంబ్లీలో పార్లమెంట్లో అడుగుపెట్టినప్పుడు ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిందని, ఈ దేశంలో ప్రజాస్వామ్యం నెలకొల్పబడ్డదని, ఈ దేశంలో సమానత్వం ఉందని చెప్పి పాలకులు ఏ విధంగా చెప్తా ఉంటారు. కానీ మనకు చెప్తా ఉండరు. ఈరోజు సనాతన ధర్మం పేరు మీద తిండి లేకపోయినా సరే, గుడ్డ లేకపోయినా సరే, బట్టలు లేకపోయినా సరే మాకు సనాతన ధర్మం కావాలి, మాకు సనాతన ధర్మం కావాలి అని అంటున్నారు. ఈ సనాతన ధర్మం వల్లనే ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీలు అధికారానికి దూరమేనని చెప్పి అంబేద్కర్ చెప్పడం జరిగింది. అందుకోసమే మన ధర్మశాస్త్రాన్ని తీసి పార్లమెంట్లో అడ్డుపెట్టడం జరిగింది. మన ధర్మశాస్త్రం ఏం చెప్పింది? ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల అందరికీ అధికారాన్ని నిషేధించింది, కత్తిపట్టడం నిషేధించింది, చదవడం నిషేధించింది. ఈ నిషేధించినటువంటి పుస్తకాన్ని ఈ దేశానికి రాజ్యాంగంగా అమలు చేసిండ్రు. అంబేద్కర్ రాజ్యాంగం రాయనంత వరకు ఏ రాజ్యాంగం ఈ దేశంలో అమల్లో ఉన్నది అని అంటే అది మన ధర్మశాస్త్రం అమల్లో ఉన్నది. అందుకోసం దాన్ని తగలబెట్టి అంబేద్కర్ రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ రాజ్యాంగం వల్ల ఈ దేశంలో ఉండేటటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులకు, ప్రజలకు అందరికీ సమానత్వ హక్కులు వచ్చినాయి. కూసునే హక్కు వచ్చింది, మాట్లాడే హక్కు వచ్చింది, సమాజంలో బట్టలు వేసుకునే హక్కు వచ్చింది, చదువుకునే హక్కు వచ్చింది, రాజ్యం వేలే హక్కు వచ్చింది. కానీ రాజ్యంలో మనం ఎంతమంది ఉండాలో అంతమంది ఉండని పరిస్థితి ఉంది. రాజ్యంలో, పార్లమెంట్లో, అసెంబ్లీలో మనం ఎంతమంది ఉండాలో అంతమంది ఉండని పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఊర్లలో గ్రామ మెంబర్ కూడా కాలేనటువంటి కులాలు ఉన్నాయి, గ్రామ సర్పంచ్ కూడా కాలేనటువంటి కులాలు ఉన్నాయి. ఇప్పటికీ చదువుకోని కులాలు ఉన్నాయి, చదువుకు దూరంగా ఉన్నటువంటి తెగలు ఉన్నాయి, చదువుకు దూరంగా ఉన్నటువంటి మైనార్టీలు వాళ్ళు ఉన్నారు, మైనార్టీ కులాలు ఉన్నాయి. ఇప్పటికీ ఈ సమాజంలో, ఈ నాగరిక సమాజంలో అడుగు పెట్టినటువంటి తెగలు ఉన్నాయి. చెంచు లాంటి వాళ్ళు, ఆదివాసీ తెగలు లాంటివి ఎన్నో తెగలు ఇప్పటికీ అడవులలో ఈ నగరానికి దూరంగా ఉన్నాయి, రాజధానికి దూరంగా ఉన్నాయి. రాజధాని అంటే తెలియనటువంటి స్థితిలో ఉన్నాయి. ఇలాంటి స్థితిలో ఈ సమాజంలో ఉండేటటువంటి పాలకులు ఈ ప్రజలకు సమానత్వాన్ని ఇవ్వడం కోసం ఏమి చేస్తుండ్రు, ఏమి ప్రణాళికలు రచిస్తుండ్రో మీరు ఒకసారి ఆలోచించాలి. ఏం ప్రణాళికలు ఆచరిస్తుండ్రు వారు అంటే గవర్నమెంట్ ఆధీనంలో ఉన్నటువంటివి ప్రైవేట్ పరం చేసి ఇంకా గవర్నమెంట్లోకి వచ్చినటువంటి విద్యార్థులకు అందరికీ విద్యను దూరం చేసేటటువంటి ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీల కంటే ప్రైవేట్ యూనివర్సిటీలని ఎక్కువగా అమల్లోకి తీసుకొస్తా ఉంటారు. ఎందుకు? గవర్నమెంట్ యూనివర్సిటీలలో, గవర్నమెంట్ కాలేజీలలో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో టీచర్స్, లెక్చరర్స్, అదేవిధంగా ప్రొఫెసర్స్ నియామకాలు జరుగుతలేవు అని అంటే కారణం ఏంటి అంటే ఈ ప్రైవేటు స్కూళ్ళు బలపడాలి అనంటే, ఈ ప్రైవేటు విద్యా విధానం బలపడాలంటే, ఈ పెట్టుబడిదారులు పెట్టినటువంటి ప్రైవేటు విద్యా విధానం బలపడి కోట్ల రూపాయల వ్యాపారం జరగాలి అనంటే యూనివర్సిటీలలో, స్కూళ్ళల్లో, అదేవిధంగా కాలేజీలలో ఈ పోస్టులు నింపొద్దనేటటువంటి కుట్ర జరుగుతూ ఉంది. ఈ పోస్టులు నింపితే ఇందులో చదివేటటువంటి వాళ్ళు ఎవరు? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు. వీళ్ళందరూ బాగుపడతారు. వీళ్ళు బాగుపడొద్దంటే అవన్నీ కూడా పోస్టులన్నీ కూడా ఆపేయాలనేటటువంటి కుట్ర జరుగుతాం. అందుకోసం ఇప్పుడు ఏ యూనివర్సిటీలలో పోస్టులు కానీ, కాలేజీలలో కానీ, అదేవిధంగా స్కూళ్ళల్లో కానీ పోస్టులు నిండినటువంటి పరిస్థితి ఉంది. పోస్టులు నిండడం అంటే ఏంటి? పోస్టులు నిండడం అంటే ఏంటి? 1,50,000 పోస్టులు ఖాళీ ఉంటే ప్రతి సంవత్సరం 1000 పోస్టులు, 2,000 పోస్టులు, 3,000 పోస్టులు ఇన్ని వేయడం కాదు. 1,000 పోస్టులు వేస్తే 10 లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు. అంటే 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని అర్థం. 1000 పోస్టులు వేస్తే 10 లక్షల మంది అప్లై చేసుకుంటున్నారు. అంటే 10 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. 10 లక్షల ఉద్యోగాలు కదా రావాల్సింది, 10 లక్షల ఉద్యోగాలు కదా రావాల్సింది. అంటే
1000 పోస్టులు వేసి 10 లక్షల మందిని నువ్వు చదివిపించి మళ్ళీ 1000 మందిని సెలెక్ట్ చేసి మళ్ళీ 9,90,99,000 మందిని నిరుద్యోగులను చేసి రోడ్ల మీద తిప్పుతున్నటువంటి పరిస్థితి ప్రభుత్వాలని. అంటే దీని అర్థం ఏంటి అంటే ఈ దేశంలో ఉండేటటువంటి ప్రజలందరినీ పిచ్చలు చేయడము, ఆ తర్వాత ఉద్యోగం రానటువంటి వాళ్ళందరూ ఏమవుతారు? దుర్మార్గులుగా మారిపోతారు, సంఘ విద్రోహ శక్తులుగా మారిపోతారు, సమాజంలో వాళ్ళందరూ అల్లకొల్లలో భాగమవుతారు. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ దేశంలో అందరికీ ఉద్యోగాలు రావాలంటే అంబేద్కర్ ఏం చెప్పిండు? ఈ దేశం సమానత్వంగా జీవించాలి అన్నాడు. సమానత్వంగా జీవించడం అంటే ఏంది? జాతి, లింగ, మత, ప్రాంత, తెగ వీటి మధ్యలో ఎక్కడ కూడా వివక్షత ఉండరాదు అన్నాడు. వాటి మధ్యలో వివక్షతనే కాదు, ఉద్యోగాల్లో కూడా వివక్షత ఉండకూడదు. ఉద్యోగాలు ఇచ్చేటటువంటి విషయంలో కూడా వివక్షత ఉండకూడదు. ఈరోజు రిటైర్మెంట్ వయసు 65 సంవత్సరాలు ఉంది. కేసీఆర్ వచ్చి 60 సంవత్సరాలను 62 సంవత్సరాలు చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి వచ్చి 62 సంవత్సరాలను 65 సంవత్సరాలు చేసిండ్రు. 65 సంవత్సరాల దాకా ఇక విద్యార్థులకు ఉద్యోగాలు వస్తాయా? ఒక స్కూల్ని తీసుకుంటే దానిలో 40 మంది టీచర్లు ఉంటారు. ఊర్లలో ఉండేటటువంటి జడ్పీహెచ్ఎస్ని తీసుకుంటే ఒక 40 మంది టీచర్లు ఉంటారు. మొత్తం కలిపితే 61 ఉంటారు. 61 మంది ఉద్యోగులు ఉంటారు. ఈ 61 మంది ఉద్యోగులు 35 సంవత్సరాల దాకా, అంటే వాళ్ళకు 65 సంవత్సరాలు వచ్చేదాకా బోధిస్తూనే ఉంటారు. వాళ్ళకు 30-35 ఏళ్ళకు ఉద్యోగం వస్తే 65 సంవత్సరాలు వచ్చేదాకా బోధిస్తూనే ఉంటారు. అంటే 30 సంవత్సరాల దాకా ఇంకా రిటైర్మెంట్ లేదు కదా. అంటే 30 సంవత్సరాల లోపల 30 తరాలు వస్తాయి, 30 బ్యాచీలు వస్తాయి. మరి 30 బ్యాచ్లకు ఉద్యోగాలు ఏరియాలి? ఇది ఒకటే కాదు, ఏ రంగంలోనైనా 30 ఏళ్లకు ఉద్యోగం వస్తే 35 ఏళ్ళ దాకుంటాడు, 25 ఏళ్ళకు వస్తే 45 ఏళ్ళ దాకుంటాడు. ఈ విధంగా చూసినప్పుడు కొత్తగా వచ్చేటటువంటి తరం ఎంత చదివినా ఉద్యోగం రాదు. నేను రిటైర్ అయితే కదా, నేను ఇప్పుడు అసిస్టెంట్ ప్రొఫెసర్ని తెలుగు యూనివర్సిటీలో, నాకు 65 ఏళ్ళు వచ్చేదాకా నేను రిటైర్ గాను. అప్పుడు నేను చెప్పేటటువంటి విద్యార్థులందరూ ఏడిపోతారు, ఇక అవకాశమే లేదు. కాబట్టి ఈ దేశంలో విధానాలు మారాలి. వనరులను పంచినట్టే కాలాన్ని కూడా పంచాలి. గుర్తుపెట్టుకోండి విద్యార్థులారా, వనరులను పంచినట్టే కాలాన్ని కూడా పంచాలి. అంటే సమాజంలో ఏమనుకుంటున్నాం మనం? ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి వనరు సమాజంలో ఉన్నటువంటి అన్ని కులాలకు సమానంగా పంచాలనేటటువంటిది ఏ విధంగా డిమాండ్ ఉందో అదే విధంగా ప్రతి ఒక్కరికి కాలాన్ని కూడా సమానంగా పంచాలి. కాలాన్ని పంచడం అంటే 65 సంవత్సరాలు రిటైర్మెంట్ అనేటటువంటి వయసు పెడితే వాళ్ళకు పుట్టిన పిల్లలు కూడా ముసలోళ్ళు అవుతారు. ఈరోజు లేట్ మ్యారేజ్లు ఎందుకు అవుతున్నాయి? యూనివర్సిటీలో విద్యార్థులు ఉద్యోగం వచ్చేదాకా 40 ఏళ్ళ దాకా ఎందుకుంటుండ్రు? కారణం ఏంటంటే ఉద్యోగాలు రాకపోవడం. బయట చాలా వనరులు ఉన్నాయంటుండ్రు. చాలా వనరులు ఏమున్నాయి? చాయ్ కొట్టు పెట్టుకోవడమా, కూరగాయలు అమ్ముకోవడమా, పాలు అమ్ముకోవడమా, పూలు అమ్ముకోవడమా, పాలు అమ్మడం, పూలు అమ్మడం, కూరగాయలు అమ్మడం, ఇవి అమ్ముకోవడం కోసం పిహెచ్డి దాకా రావాలనా, యూనివర్సిటీల దాకా రావాలనా? అంటే ఈ పాలు అమ్మడం, పూలు అమ్మడం, కూరగాయలు అమ్మడం, చాయ్ కొట్లు పెట్టడం, తర్వాత హోటల్ పెట్టడం, టిఫిన్ సెంటర్లు పెట్టడం, ఇవన్నీ ఇప్పుడు పాలకులు చెప్తా ఉండ్రు. ఎందుకు చెప్తా ఉండ్రు అంటే మనల్ని అందరినీ పక్కదారి పట్టించడానికి. ఇప్పుడు జరగాల్సిన పని ఏంటంటే 65 సంవత్సరాల రిటైర్మెంట్ కాదు, ఈ దేశంలో ఉండేటటువంటి సైనికునికి 18 సంవత్సరాల రిటైర్మెంట్. 18 సంవత్సరాల రిటైర్మెంట్ అంటే ఈ దేశం బార్డర్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ దేశం బార్డర్లో గన్నేసుకొని 20 కేజీల బరువు వేసుకొని 5 కేజీల బూట్లు వేసుకొని నడుచుకుంటూ బార్డర్లో గస్తీ తిరిగేటటువంటి వ్యక్తికి 18 సంవత్సరాలే రిటైర్మెంట్. 18 సంవత్సరాల రిటైర్మెంట్ కాబట్టి ప్రతి సంవత్సరం వాళ్ళకి పోస్టులు ఎక్కువ పడుతుంటాయి. రిక్రూట్మెంట్ కోసం తలపడతా ఉంటారు చాలా మంది. ఆర్మీ పడ్డప్పుడల్లా 1000 మంది సెలెక్ట్ అవుతా ఉంటారు. అంటే ఉద్యోగం పోస్టులు ఎక్కువగా ఉన్నాయి. 18 సంవత్సరాలకి అందరు రిటైర్మెంట్ అవుతా ఉంటారు అనమాట. కానీ ఇక్కడ 35 సంవత్సరాలు వచ్చినా రిటైర్డ్ అవుతలేరు. అంటే 35 తరాలు ఆగమైపోతున్నాయి. ఒక్క సంవత్సరం వచ్చేసి దాదాపు 5-6 లక్షల మంది విద్యార్థులు బయటకు వస్తూ ఉన్నారు.
వాళ్ళందరూ ఎక్కడికి పోవాలి? ఏ దేశానికి పంపిస్తావు? ఏ దేశానికి పంపిస్తావు? ఎన్ని దేశాలకు పంపిస్తావు? మొన్న మీరు చూసిండ్రు, ట్రంప్ అమెరికాకు వచ్చిన తర్వాత, అధ్యక్షుడైన తర్వాత అమెరికాకు పోయినటువంటి ఇండియా వాళ్ళందరినీ ఫ్లైట్ ఎక్కించి ఇండియాలో తీసుకొచ్చి దింపిండు. మా దేశంలో మీరు వద్దు, మాకు ఎక్కువైపోయినరు అని చెప్పి అక్కడి నుంచి తీసుకొచ్చి దించారు. ఇట్లా అన్ని దేశాల్లో వలసలు అనేటటువంటిది కాదు. ఆ దేశంలో ఉండేటటువంటి వనరులన్నీ కాలం ఎంత దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేయాలి. ఆ పరిష్కరించే ప్రయత్నం చేస్తేనే పూలే కలగన్నటువంటిది, అంబేద్కర్ కలగన్నటువంటి రాజ్యం వస్తుంది. పూలే కలగన్నటువంటి, అంబేద్కర్ కలగన్నటువంటి రాజ్యం వస్తుంది. పూలే కలగన్నది, అంబేద్కర్ కలగన్నది విద్య అందరికీ దక్కాలి అనేది. అంబేద్కర్ కలగన్నది అధికారం అందరికీ రావాలి. అధికారం అంటే ఇక్కడ చదువుతో పాటు ఉద్యోగం కూడా అధికారమే. మనం అనుకుంటాం అధికారే, ఏమంటుంటాం మనం? ఆర్డీఓ అధికారి అంటాం, ఎంఆర్ఓ అధికారి అంటాం, కలెక్టర్ అధికారి అంటాం, పోలీస్ అధికారి అంటాం. అంటే అధికారం వాళ్ళ చేతిలో ఉంది. ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టరు, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి కాదు. అధికారం అంటే అధికార గణంలో భాగమైనటువంటి ప్రతి ఒక్క ఉద్యోగి కూడా అధికారే. అది చిన్నదా పెద్దదా సంబంధం లేదు. ఆ చిన్న అధికారమైన మన చేతులకు రావాలి. ఆ చిన్న అధికారమైన అన్ని కులాలకు దక్కాలి. అన్ని కులాలకు దక్కాలి అంటే 35 సంవత్సరాలు కాదు. ఉద్యోగం వచ్చేటటువంటి ప్రతి వ్యక్తికి, బార్డర్లో కష్టపడేటటువంటి వాళ్లకు 18 ఏళ్ళు అయితే ఈ రిటైర్మెంట్ వయసు 15 ఏళ్ళే పెట్టాలి. 15 ఏళ్ళే, ఎక్కువ అవసరం లేదు. బాగా గుర్తుపెట్టుకోండి. సర్వీస్ అంటే నువ్వు సర్వీసులకు ఎక్కిన 15 ఏళ్లకు నీకు రిటైర్మెంట్ ఉండాలి. అంతకంటే ఎక్కువ ఉండొద్దు. ఎందుకు? ఆ తర్వాత నీ తర్వాత వచ్చినటువంటి తమ్ముళ్లకు, అక్కలకు, చెల్లెళ్లకు, నీ పిల్లలకు రావాలి కదా. వాళ్ళకి రావాలంటే, వాళ్ళకి అవకాశం ఇవ్వాలంటే నువ్వు రిటైర్ అయితేనే వస్తుంది. నువ్వు రిటైర్ కాకుండా మా ఊళ్ళకి రావాలి అంటారు. రిటైర్ కాకుండా, తను రిటైర్ కాకుండా నా కొడుకుకు రావాలంటాడు, నా మనవనికి రావాలంటాడు. నువ్వు రిటైరే కావు, ఉన్నది ఒకటే ఉద్యోగం, నీ కొడుకుకు రావాలి, మళ్ళీ నీ మనవనికి రావాలి. ఇట్లాంటి దుర్మార్గమైన పరిస్థితి ఉంది. కాబట్టి కాలాన్ని తగ్గించాలి, అంటే కాలాన్ని పంచాలి. ఉన్నది 15 సంవత్సరాలే. నువ్వు సర్వీసులో ఎక్కిన తర్వాత 15 సంవత్సరాలకు రిటైర్మెంట్ ఇవ్వాలి. ఎక్కిన ప్రతి ఒక్కరికి, అది చెప్రాసికైనా సరే, అది అంటే స్కూల్లో ఉన్నటువంటి చెప్రాసికైనా, హెడ్ మాస్టర్కైనా ఒకే జీతం ఉండాలి. కాలం ఒకటే. ఆయన పొద్దుగాలు వస్తాడు, ఈయన పొద్దుగాలు వస్తాడు. ఆయన 8 గంటలు పని చేస్తాడు, ఈయన 8 గంటలు పని చేస్తాడు. నువ్వు రాసే పని చేస్తున్నావు, ఆయన కడిగే పని చేస్తున్నాడు. ఇద్దరు ఒకటే పని చేస్తున్నారు, కాలం ఒకేలాగా ఉపయోగించుకుంటారు. మరి ఒకే టైము, ఒకే సమయం కేటాయించినప్పుడు ఒకే జీతం ఉండాలి. కాబట్టి ఆ ఒకే జీతం విధానాన్ని కూడా అమలు చేయాలి. ఒకే జీతం విధానాన్ని, అదేవిధంగా 15 సంవత్సరాలు సర్వీస్ స్థానాన్ని పెడితే ఈ దేశంలో ఉండేటటువంటి, ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి విద్యార్థులకు ఎక్కువ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. రెండోది ఏంటి అని అంటే, ఒకే నెల ఒకే వ్యక్తితోన ఒకే సబ్జెక్టు 30 రోజులు చెప్పిస్తారు. ఉదాహరణకు నేను ప్రొఫెసర్ను, నేను జానపద కళలు బోధిస్తా. నాతోన జానపద కళలు అనేటటువంటి సబ్జెక్టును నెల రోజులు చెప్పిస్తారు. నెల రోజులు చెప్పడం వల్ల ఏమి జరుగుతుంది అని అంటే, ఇంకొక వ్యక్తికి ఉద్యోగం రాదు. అదే నెల రోజుల సబ్జెక్టును, ఒకే సబ్జెక్టును దాన్ని 4 భాగాలు చేసి నలుగురికి ఉద్యోగాలు ఇస్తే నలుగురు వస్తారు. లేకపోతే నేను ఒక్కనే ఉంటా. ఇప్పుడు ఒక ప్రొఫెసర్కి వచ్చేసి 2,50,000, ఒక ప్రొఫెసర్కి వచ్చేసి 2,50,000. నేనేమంటే, ఒక్కరికి 2,50,000 ఇచ్చే బదులు, ఒకే సబ్జెక్టును 4 వారాలు ఒక్కరితోనే చెప్పించే బదులు, నలుగురు బాగా అంటే 4 భాగాలు చేసి, ఒకే సబ్జెక్టును 4 భాగాలు చేసి వారం ఒక్కొక్క టీచర్తోనా, ఒక్కొక్క లెక్చరర్తోనా, ఒక్కొక్క ప్రొఫెసర్తోనా చెప్పిస్తే నలుగురు వస్తారు. 50,000 ఈ జీతం. ఇప్పుడైతే టెంపరీగా చెప్తున్నటువంటి వాళ్ళందరికీ, గెస్ట్ ఫ్యాకల్టీగా చెప్తున్నటువంటి వాళ్ళకందరికీ 21,000 వస్తుంది. కాంట్రాక్ట్ చెప్తున్నటువంటి వాళ్ళకు 35,000 దాటలేదు. నువ్వు పర్మనెంట్ చేసి 50,000, ఒక వ్యక్తికి 2,50,000 ఇచ్చే బదులు పర్మనెంట్ చేసి 50,000 నెలకు, కానీ నలుగురు బాగుపడతారు. ఈ రాజ్యము, అధికారము, వనరులు కొందరికి మాత్రమే పంచడానికి లేవు, కొందరు అనుభవించడానికే లేవు. అందరూ అనుభవించడానికి ఉన్నాయి, అందరికీ అవకాశాలు ఇవ్వడానికి ఉన్నాయి. వచ్చినటువంటి ప్రొఫెసర్లు, అధికారులు వాళ్ళు పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టుకుంటున్నారు, వాళ్ళ పిల్లలను కార్లలో తిప్పుతున్నారు,
వాళ్ళ పిల్లలను బైక్ల మీద తిప్పుతుండ్రు, వాళ్ళ పిల్లలను అమెరికా పంపిస్తుండ్రు. కానీ నీ తర్వాత ఉన్నటువంటి పిల్లలు, కుటుంబాలు ఇంటికాడ 3 పూటలు తిండి తినలేని పరిస్థితి ఉంది. ఆ దశ నుంచి వాళ్ళు చదవాలి అంటే, ఆ దశ నుంచి వాళ్ళందరూ ఉద్యోగాలు కొట్టాలంటే అవకాశం లేనటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ దేశంలో ఉద్యోగాలు సమానంగా అందరికీ దక్కాలంటే ఒకటి, మంత్లీ విధానం రద్దు చేసి వీక్లీ విధానం రావాలి. ఉద్యోగ విధానంలోనే మార్పు రావాలి. వనరులు పంచినట్టే కాలాన్ని పంచాలి. కాలాన్ని పంచాలంటే మంత్లీ విధానం రద్దు చేయాలి. అంటే నెల మొత్తం చెప్పేటటువంటి విధానం రద్దు చేసి వారానికి ఒక వారం చెప్పేటటువంటి విధానం రావాలి ఈ దేశంలో. ఆ చట్టం రావాలి. అదేవిధంగా 65 సంవత్సరాల రిటైర్మెంట్ అనేటటువంటి విధానాన్ని రద్దు చేసి ఈ దేశంలో ఎట్లాంటి చట్టం రావాలి? ఎక్కిన 15 సంవత్సరాలకు సర్వీసు రిటైర్మెంట్ రావాలి. సర్వీస్ కాలం 15 సంవత్సరాలు పెట్టాలి. దానివల్ల చాలా మంది ఉద్యోగాలు వస్తాయి. అంటే ఒక స్కూల్లో 61 మంది ఉంటే నేను చెప్పినట్టుగా వీక్లీ విధానం వస్తే 6 నాళ్ళ 24 240 మంది పనిచేస్తారు. 6 నాళ్ళ 24 240 మంది ఉద్యోగులు వస్తారు ఒకే స్కూల్లో. అప్పుడు ఒక ఊళ్ళో 240 మంది బీఈడీ చేసిన వాళ్ళు ఉంటారా? ఉద్యోగం ఇస్తే దాన్ని అడుక్కుంటుంటారు. అట్లా అదే 15 సంవత్సరాలకి అంటే 10th అయిపోయే లోపలనే ఒక బ్యాచ్ రిటైర్డ్ అయిపోతుంది. 10th అయిపోయే కాదు, నేను పిహెచ్డీ చేసే వరకు మా సారులు నాకు అంటే చిన్నప్పుడు నాకు చదువు చెప్పినటువంటి వాళ్ళు, 7th వరకు చదువు చెప్పినటువంటి వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. రిటైర్మెంట్ కాలే. నాకు పిహెచ్డీ అయిపోయినా ఇంకా రిటైర్మెంట్ కాలే. అంటే ఎన్ని సంవత్సరాలు లాస్? ఇన్ని సంవత్సరాలంతా విద్యార్థులు వాళ్ళు చదువు చెప్పినారు, పిల్లలు బయటికి వచ్చారు, కానీ ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు పడాలంటే కాలాన్ని తగ్గించాలి, కాలాన్ని అందరికీ సమానంగా పంచాలి. రెండోది, అధికారం అందరికీ దక్కాలంటే ఈ రాష్ట్రంలో 234 కులాలు ఉన్నాయి. 234 కులాలకు అధికారం దక్కాలి అంటే ఇప్పుడు ఉమ్మడి విధానం గ్రామ పంచాయతీలో ఉంది. ఉమ్మడి విధానం అంటే ఏంది? అంబేద్కర్ ఏం చెప్పిండంటే 500 జనాభా ఉన్నటువంటి ప్రతి సమూహాన్ని ఒక గ్రామంగా గుర్తించాలి అని చెప్పిండు. ఆ ఉమ్మడి విధానం వల్ల ఊళ్ళో ఒక సర్పంచ్ని ఎన్నుకోవడానికి అన్ని కులాలు కలిసి ఒక సర్పంచ్ని ఎన్నుకుంటున్నాయి. అవి ఒక కులపాయలను ఎన్నుకుంటున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మ మీరందరూ, రేపు మీరే నాయకులు కాబోతారు. ఈరోజు ఈ రాష్ట్రంలో మొత్తం 18,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. దానిలో 4,500 గ్రామ పంచాయతీలు మాత్రమే లంబాడలో ఉన్నాయి. అంటే 4,500 గ్రామ పంచాయతీలు లంబాడ గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 15,500 గ్రామ పంచాయతీలు అందరివి ఉన్నాయి, జనరల్ గ్రామ పంచాయతీ. అత్యంత ఎక్కువగా 4,500 గ్రామ పంచాయతీలు లంబాడాల వాళ్ళు. బీసీలకు 3,000 గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ అవుతున్నాయి. ఎస్సీలకు 1,500 గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ అవుతున్నాయి. ఎస్టీలకు 700 గ్రామ పంచాయతీలు రిజర్వేషన్ అవుతున్నాయి. కానీ అత్యంత ఎక్కువగా ఉన్నది ఈ రాష్ట్రంలో లంబాడాలకు మాత్రమే. కారణం ఏంటి అంటే కామ్రేడ్ మారోజ్ వీరన్న ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. 300 నుంచి 500 జనాభా ఉన్నటువంటి ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ప్రకటించాలి, తండాల పైన గ్రామాల పెత్తనం పోవాలి, తండాను వాళ్ళే ఏలుకోవాలి అనేటటువంటి పిలుపుని ఇవ్వడం జరిగింది. దాంతో ఆ తండాలన్నిటిని కూడా గ్రామ పంచాయతీలు చేయడం జరిగింది తెలంగాణ వచ్చిన తర్వాత. అందుకోసం ఈరోజు 4,500 తండాలు గ్రామ పంచాయతీల్లో లంబాడాలు ఉన్నారు సర్పంచులుగా. 4,500 మంది సర్పంచులు లంబాడాలు ఉన్నారు. ఈరోజు మాదిగలు ఉన్నారు. 18,000 గ్రామాల్లో 4,500 తండాలను తీసేస్తే, గ్రామ పంచాయతీలు తీసేస్తే 15,500 గ్రామ పంచాయతీలో మాదిగలు ఉన్నారు. 32 లక్షల మంది ఈ రాష్ట్రంలో 15,500 గ్రామాల్లో ఉన్నారు. ప్రతి వాడను గ్రామ పంచాయతీ చేస్తే, అంటే ఉమ్మడి గ్రామ పంచాయతీ విధానం రద్దు చేసి వాడను గ్రామ పంచాయతీ చేసే విధానం రావాలి ఈ రాష్ట్రంలో. మాదిగ వాడనే గ్రామ పంచాయతీగా ప్రకటించాలి. అట్లా మాదిగ వాడలను గ్రామ పంచాయతీగా ప్రకటిస్తే ఈ రాష్ట్రంలో 15,500 గ్రామ పంచాయతీలు అవుతాయి. అదేవిధంగా మాలలను ప్రకటిస్తే 15,500 గ్రామ పంచాయతీలు వస్తాయి. ముదిరాజులను ప్రకటిస్తే 15,500 గ్రామ పంచాయతీలు అవుతాయి. యాదవులను ప్రకటిస్తే 15,500 గ్రామ పంచాయతీలు అవుతాయి. ప్రతి ఊర్లో 10 కులాల కంటే ఎక్కువనే కులాలు ఉన్నాయి. ఏ కులానికి ఆ కులం వాడను సపరేట్ గ్రామ పంచాయతీగా ప్రకటిస్తే 15,000 గ్రామ పంచాయతీలు ప్రతి కులం సర్పంచ్లు అవుతారు.
ఈరోజు 2 కోట్ల జనాభా ఉంటే బీసీలకు 3000 గ్రామ పంచాయతీలే. అంటే ఒక కులానికే ఒక ముదిరాజు కులానికే 15,500 గ్రామ పంచాయతీలు వస్తున్నాయి. ఉమ్మడి బీసీ వాటాలో పోటీ చేస్తే 3,000 గ్రామ పంచాయతీలు. ఈ 3,000 గ్రామ పంచాయతీల్లో మళ్ళీ అన్ని కులాలు 134 కులాలు పోటీ పడతా ఉన్నాయి. అందుకోసం ఏ కులానికి ఆ కులం వాడను సపరేట్ గ్రామ పంచాయతీగా చేసేటటువంటి విధానం కోసం పోరాటం చేయాల్సినటువంటి అవసరము ఈ నూతన విద్యాతరం అందరి గుడిక, యువకులకు అందరి గుడిక, విద్యార్థులకు అందరి గుడిక ఉంది అనేది మీ అందరికి గుర్తు చేస్తున్నా. అంతేకాదు ఇప్పుడు 1,50,000 జనాభాను కేంద్రంగా చేసుకొని 1,50,000 జనాభాను కేంద్రంగా చేసుకొని 125 గ్రామాలను ప్రాతిపదికగా 5 మండలాల ప్రాతిపదికగా ఎమ్మెల్యేగా ఎన్నుకుంటుంది. దానివల్ల ఏమవుతుంది? ఇప్పటికీ ఈ రాష్ట్రంలో 34 కులాలు మాత్రమే అధికారంలోకి, అసెంబ్లీలోకి, పార్లమెంట్లోకి అడుగుపెట్టినాయి. 234లో 34 కులాలు మాత్రమే అడుగుపెట్టి 200 కులాలు ఇంకా అడుగుపెట్టలే. కానీ 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఎమ్మెల్యే నియోజకవర్గంగా ఈ రాష్ట్రంలో ఎన్నుకుంటే మాదిగలు 32 లక్షల మంది ఉండరు, 32 మంది ఎమ్మెల్యేలు అవుతారు. ముదిరాజులు 32 లక్షల మంది ఉండరు, 32 మంది ఎమ్మెల్యేలు అవుతారు. అదేవిధంగా యాదవులు 25 లక్షల మంది ఉన్నటువంటి ముదిరాజులు 16 మంది ఎంపీలు అవుతారు. గౌన్లు ఆ విధంగా అవుతారు. గౌన్లు ఈ రాష్ట్రంలో 20 లక్షల మంది ఉన్నామని చెప్తున్నారు. అంటే 10 ఎంపీలు అవుతారు. కానీ ఈ రోజు రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారు? గౌన్లు 3 ఏమున్నారు అంతే. ఎమ్మెల్యేలు 3 ఉండరు, ఎంపీలు లేరు అసలు. కానీ ఈ విధంగా అయితే 10 మంది ఎంపీలు పార్లమెంట్లో అడుగు పెడతారు, 20 మంది అసెంబ్లీలో అడుగు పెడతారు. అంటే ఈ విధానం కోసం ఈ దేశంలో రాజ్యాధికారం అని అంటే చాలా మంది రాజ్యాధికారం అంటే ఏం చెప్తుండ్రు అని అంటే ఒక కులం అధికారంలోకి వచ్చి మీ అందరికీ మేము వాటాను పంచుతామంటుండ్రు. ఒక కులం అధికారంలోకి వచ్చి మీ అందరికీ వాటా పంచుతాం, మీ అందరికీ మేము ఉద్యోగాలు ఇస్తాం, మీ అందరికీ బట్టలు ఇస్తాం, మీ అందరికీ ఇస్త్రిపేటలు ఇస్తాం, గొర్రెలు ఇస్తాం, మేకలు ఇస్తాం, బర్రెలు ఇస్తాం, లేకపోతే ఇండ్లు కట్టిస్తాం అంటారు. ఈ దేశంలో ఇండ్లు కట్టియడం, బర్రెలు తెప్పియడం, ఇస్త్రిపెట్టెలు ఇవ్వడం, బట్టలు ఇవ్వడం, విద్యను ఇవ్వడం కాదు. అధికారం ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే ఈ దేశంలో జీవిస్తారు. అధికారం లేని జాతులు అంతరిస్తాయి అంటే 3,635 కులాల్లో 635 కులాలు అంతరించిపోయినవి. అవి ఎట్లా అంతరించిపోయినాయి, ఏం కథ, దానికి ఆధారాలు ఏముండవు. అవి రకరకాలుగా మారుతూ ఉంటాయి. కాబట్టి ఈ దేశంలో ఏ జాతి అంతరించకూడదు అంటే ఈ దేశంలో అంబేద్కర్ చెప్పినటువంటి అధికారమే అంతిమ లక్ష్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి కులం వాళ్ళను గ్రామ పంచాయతీగా ప్రకటించాలి. 1,00,000 జనాభా ఉన్నటువంటి ప్రతి కులాన్ని ఎమ్మెల్యే నియోజకవర్గంగా గుర్తించాలి. ఇదంతా సాధ్యమవుతుందా అంటే సాధ్యమవుతుంది. ఎందుకు? తండాలను గ్రామ పంచాయతీగా ప్రకటించినప్పుడు, లంబాడి తండాలన్నింటినీ గ్రామ పంచాయతీగా ప్రకటించినప్పుడు ఏ కులం వాడనో ఆ కులం గ్రామ పంచాయతీగా ప్రకటించడానికి తప్పే ఉంది? అది సాధ్యమైనప్పుడు ఇది సాధ్యమవుతుంది. 2, ఈ దేశంలో ఆంగ్లో ఇండియన్స్ కు ఒక ఎమ్మెల్సీ ఉంది. ప్రతి రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ ఉంటుంది. ఆంగ్లో ఇండియన్స్ కు గుర్తుపెట్టుకోండి అమ్మా, తెలుసుకోండి. ఆంగ్లో ఇండియన్స్ కు ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్సీ ఉంది. ఏం ఎమ్మెల్సీ ఉంది? ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఇంగ్లాండ్కి వెళ్ళిపోతున్నప్పుడు ఈ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు అంటే 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వెళ్ళినప్పుడు వాళ్ళకు పుట్టినటువంటి సంతతి ఎక్కడ ఉండేటటువంటి వాళ్ళు అక్కడే ఉండిపోయారు. వచ్చే వాళ్ళు ఇంగ్లాండ్కి రాండి, ఇష్టం లేకపోతే ఇక్కడ ఉండేటటువంటి వాళ్ళు ఉండొచ్చు అని అన్నప్పుడు మేము ఇండియాను వదిలి రామని, ఇండియా నుంచి ఇంగ్లాండ్కు రాము, మేము ఇండియాలోనే ఉంటాము అనేటటువంటి వాళ్ళకు ఇక్కడనే హక్కులు కల్పించారు. మీరు పోతున్నారు కానీ మరి మాకు హక్కులు ఉండాలి, రాజకీయ హక్కులు ఉండాలి అన్నప్పుడు వాళ్ళకి ఏం హక్కులు కల్పించారంటే ప్రతి రాష్ట్రానికి ఒక ఎమ్మెల్సీ ఆంగ్లో ఇండియన్స్కు అవకాశం ఇచ్చారు. అది ఏంటి అని అంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా ఆంగ్లో ఇండియన్స్ ఉండొచ్చు, ఏ జిల్లాలోనో ఏ ఊళ్ళోనో ఉండొచ్చు. వాళ్ళందరికీ కలిపి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకునేటటువంటి హక్కు ఇచ్చారు. అంటే ప్రాంతంతో సంబంధం లేకుండా ఓన్లీ రాష్ట్రంతో సంబంధం పెట్టి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకునేటటువంటి రైట్ ఆంగ్లో ఇండియన్స్కి ఇచ్చింది. ఇప్పుడు ఆ విధంగానే ఆంగ్లో ఇండియన్స్ ప్రతిసారి 6 సంవత్సరాలకు ఒకసారి ఒక ఎమ్మెల్సీని ఎన్నుకుంటారు. మరి అదే విధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కులానికి ఒక ఆంగ్లో ఇండియన్స్ లాగానే ప్రతి కులాన్ని ఎన్నుకునేటటువంటి అధికారాన్ని కూడా ఇవ్వాలి.
ఈరోజు అధికారం ఎవరికి పోతుంది? ఎమ్మెల్సీ విద్యార్థుల తరఫున ఓ ఎమ్మెల్సీ నిలబడతాడు, ఎన్నడూ విద్యార్థి సమస్యల గురించి మాట్లాడు. ఉద్యోగుల తరఫున ఓ ఎమ్మెల్సీ ఉంటాడు, ఎన్నడూ ఉద్యోగాలు ఏమని రోడ్డు మీదకి రాడు. విద్యార్థులు పోస్టులు నింపమని ఎన్నడూ రాడు. ఈ జడ్పీటీసీలు ఆల్రెడీ జడ్పీటీసీల అధికారంలో జడ్పీటీసీల తరఫున ఒక ఎమ్మెల్సీ ఉంటాడు, ఎంపీటీసీల తరఫున ఒక ఎమ్మెల్సీ ఉంటాడు, ఎమ్మెల్యేల తరఫున ఎమ్మెల్యేలే ఆల్రెడీ అసెంబ్లీలు ఉంటే వాళ్ళ తరఫున ఆయన ఉంటాడు. కానీ వీళ్ళందరూ ఈ సమాజం కోసం పనిచేయరు. అదే ఏ కులానికి ఆ కులం ఒక ఎమ్మెల్సీని ప్రకటిస్తే, ఏ కులానికి ఆ కులం ఒక ఎమ్మెల్సీని ప్రకటిస్తే ఆ కులాల ప్రాతినిధ్యం అసెంబ్లీలో అదేవిధంగా పార్లమెంట్లో ఉంటే వాళ్ళు వాళ్ళ సమస్యల కోసం వాళ్ళ కులాల పరిస్థితుల గురించి మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశంలో ఎన్ని అనర్థాలు జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా, ఎన్ని దోపిడీలు జరుగుతున్నా, కింది కులాలను ఎంత అంచివేస్తున్నా మాట్లాడేటటువంటి వ్యక్తులు ఎందుకు లేరు అని అంటే ఆయా కులాల నుంచి ఎన్నికైనటువంటి అధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్లమెంట్లో లేరు కాబట్టి ఆయా కుల సమస్యల, ఆర్థిక సమస్యల, అదే స్త్రీల సమస్యల గురించి మాట్లాడేటటువంటి వ్యక్తులు అసెంబ్లీలో, పార్లమెంట్లో లేరు కాబట్టి ఈ దేశంలో ఉండేటటువంటి ప్రతి కులానికి అన్యాయం జరుగుతుంది అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. అధికారం పంచడం అంటే ఏ కులానికి ఆ కులం సపరేట్ ఎమ్మెల్యే, ఎంపీలు ఉండాలి, ఏ కులానికి ఆ కులం సపరేట్ గ్రామ పంచాయతీ ఉండాలి అనేటటువంటి డిమాండ్ ఈ విద్యార్థి దశ నుంచే పోరాటం చేయాల్సినటువంటి అవసరం మీ అందరికీ ఉంది అనేది. మీరు ప్రతి ఊర్లో పోతారు, ప్రతి విద్యార్థులతో మాట్లాడతారు, ఈ విషయాలను చర్చించాలి. అధికారము అని అంటే ఒక కులం అధికారంలోకి వచ్చి బహుజనుల నుంచి ఒక కులం అధికారంలోకి వస్తే అన్ని కులాలు అధికారంలోకి వచ్చినట్టు కాదు. తెలంగాణ నుంచి, ఈ దేశం నుంచి, ఈ రాష్ట్రం నుంచి ఒక మహానీయుడు బాగా సేవ చేసిన ఆయన ఇంకా దేశంలో ప్రధాని అయితే మనందరికీ సేవ చేసినట్టు కాదు. ఆయన ఎవరికి సేవ చేసిండో, ఎక్కడ సేవ చేసిండో, ఈ సమాజంలో అందరికీ సేవలు చేస్తే మరి మిగతా కులాలన్నీ ఎందుకు కడకెత్తింటున్నాయి, భిక్షమెత్తుకుంటున్నాయి, ఇంకా ఎందుకు సంచార జీవితం గడుపుతున్నాయి అనేటటువంటిది మనం గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశంలో అధికారం అనేటటువంటిది జాతీయవాదం పేరు మీద కాంగ్రెస్ ముసుగులు శ్రీ వైష్ణవులు అధికారంలోకి వచ్చారు, శ్రీ వైష్ణవ బ్రాహ్మణులు అధికారంలోకి వచ్చారు. బాగా గుర్తుపెట్టుకోండి అమ్మా, వినండి, బాగా వినాలి. ఈ దేశంలో అధికారంలోకి ఎట్లా వచ్చిండ్రు, ఈ దేశంలో అధికారంలోకి ఎట్లా వచ్చిండ్రో బాగా గుర్తుపెట్టుకోండి. జాతీయవాదం అంటే ఏంది? జాతీయవాదం అంటే ఏంది? ఈ దేశంలో పుట్టిన వాళ్ళందరూ ఒక జాతి అన్నారు. మరొక జాతిగా ఉన్నావా మనం? మరి 3000 కులాలు ఎందుకున్నాయి? ఒక జాతిగా ఉంటే 3000 కులాలు ఎందుకున్నాయి? ఇన్ని మతాలు ఎందుకున్నాయి? ఇన్ని తెగలు ఎందుకున్నాయి? ఇంతమంది కులాలు ఎందుకున్నారు? ఒక జాతిగా లేము. కానీ మనమంతా ఒక జాతి అనేటటువంటి ముసుగులో కాంగ్రెస్ పార్టీ పేరు మీద ఈ దేశంలో శ్రీ వైష్ణవులు దేశంలో ప్రధాని అయినరు. అదేవిధంగా మనమంతా హిందువులం, గంగా సింధు బిందువులు అనే పేరు మీద బీజేపీ పార్టీ పేరు మీద ఈ రోజు వైష్ణవ బ్రాహ్మణులు అధికారంలోకి వచ్చిండ్రు. అదేవిధంగా ఈ దేశంలో తెలంగాణ సాయుధ పోరాటం పేరు మీద రెడ్లందరూ కాంగ్రెస్ పార్టీ రూపంలో ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిండ్రు. తెలంగాణ సాయుధ పోరాటం చేసి ఆ పోరాటం తర్వాత అంతకు ముందు బ్రాహ్మణుల అధికారంలో ఉంటే ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆ తర్వాత ఎవరు వచ్చిండ్రు? రెడ్ల అధికారంలోకి వచ్చారు కాంగ్రెస్ పార్టీ రూపంలో. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు జాతి మనమంతా తెలుగు మాట్లాడటంలో ఒకటే అని చెప్పి తెలుగు పేరు మీద, తెలుగు జాతి పేరు మీద ఈ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కంబోళ్ళ అధికారంలోకి వచ్చారు తెలుగు పార్టీ పేరు మీద, తెలుగుదేశం పార్టీ పేరు మీద. అదేవిధంగా తెలంగాణ వారమంతా ఒకటే అనేటటువంటి ముసుగులో, తెలంగాణ వాదం ముసుగులో టిఆర్ఎస్ పార్టీ రూపంలో వెలమల అధికారంలోకి వచ్చారు ఈ రాష్ట్రంలో. కానీ ఈ దేశంలో అన్ని పోరాటాల్లో మనం ఉన్నాం. ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో మనం ఉన్నాం, తెలంగాణ సాయుధ పోరాటంలో మనం ఉన్నాం, ఈ దేశ తెలంగాణ పోరాటంలో మనం ఉన్నాం, మరి తెలుగు జాతి పోరాటంలో మనం ఉన్నాం, ఈ దేశంలో హిందూ మతం అని చెప్తున్నటువంటి పోరాటంలో మనం ఉన్నాం. అన్ని పోరాటంలో మనం ఉన్నాం కానీ అడకట్టింటున్నాం, అధికారం మాత్రం లేదు. అన్ని పోరాటంలో మనం ఉన్నాం కానీ అసెంబ్లీలో లేం, అన్ని పోరాటంలో మనం ఉన్నాం కానీ పార్లమెంట్లో లేం, అన్ని పోరాటంలో మనం ఉన్నాం. 34 కులాలు మాత్రమే అసెంబ్లీలో, పార్లమెంట్లో అడుగుపెట్టే 200 కులాలు మాత్రం అడుగుపెట్టలే. మరి ఎట్లా హిందువులు, మరి ఎట్లా ఒక జాతీయులు, ఎట్లా తెలంగాణలో, ఎట్లా తెలుగు జాతీయులు, ఎట్లా వర్గ పోరాటం పేరు మీద వచ్చినటువంటి కమ్యూనిస్టు సమానత్వంలో ఏవీ కనపడలేదు మనకు. ఏవి ఇప్పటి వరకు ఈ 200 కులాలకు అధికారం ఇవ్వలేదు. ఏవి 200 కులాలకు పార్లమెంట్లో అడుగుపెట్టేటటువంటి అవకాశాన్ని, ప్రణాళికని ఇప్పటి వరకు రూపొందించలేదు. ఈ కులంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక పార్టీలు అసెంబ్లీలో అడుగుపెట్టడానికి 200 కులాలకు ఎలాంటి ప్రణాళిక రూపొందించాలో చెప్తలేవు.
ఇవి ఏవి రూపొందించకుండా ఈ దేశంలో ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి డబ్బులు వంచి మందు వంచి పైసలు వంచి భయపెట్టి అల్లకులాలు సృష్టించి మతాల మధ్య కయ్యం పెట్టి కులాల మధ్య కయ్యం పెట్టి లేదా ట్రైబ్స్ మధ్య ఎస్సీల మధ్యలో బీసీల మధ్యలో ఎస్సీల మధ్యలో అనేక మతాల మధ్యలో కయ్యాలు పెట్టి అధికారంలోకి వస్తున్నారు తప్ప ఈ కులాలకు మాత్రం అధికారాన్ని ఇస్తలేరు. అంటే బహుజన రాజ్యాధికారం అంటే ఏ కులానికి ఆ కులం ఎమ్మెల్యే కావడమే, ఏ కులానికి ఆ కులం ఎంపీ కావడమే, ఏ కులానికి ఆ కులం గ్రామ పంచాయతీ కావడం అనేటటువంటిది మీరందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆ విధంగా తెలుసుకున్న రోజే ఈ హక్కుల కోసం మీరు పోరాటం చేసిన రోజే నిజమైన పూలే అంబేద్కర్ వారసులు అవుతారనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏ దేశంలో అధికారంలో లేనటువంటి ఏ కులము ఈ దేశంలో బతకజాలదు, ఉండజాలదు, నిలవజాలదు, స్వేచ్ఛను కొనసాగించజాలదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు స్త్రీల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి. అగ్ర కులాలకు జరిగితే ఒకలాగా, కింది కులాల అమ్మాయిలకు జరిగితే ఒకలాగా ఉంది. కింది కులాల అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే మనం పోరాటం చేయాలి రోడ్ల మీద. అగ్ర కులాల అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే పార్లమెంట్ లో మాట్లాడతారు అగ్రకుల నాయకులు. పార్లమెంట్ లో మాట్లాడేటటువంటి అగ్రకుల నాయకులు కింది కులాల అమ్మాయిల మీద రైట్ జరిగినప్పుడు ఎందుకు మాట్లాడమంటే నీ కులం అమ్మాయి కాదు కాబట్టి, ఎందుకు మాట్లాడవు శిక్షించమనంటే నీ కులం అమ్మాయి కాదు కాబట్టి. చట్టాలు చేసేటప్పుడు అంటారు, ఏమంటారు? చట్టాలు చేసేటప్పుడు నిర్భయ చట్టం వచ్చింది, దిశ చట్టం వచ్చింది, ఈ మధ్యలో కొత్త చట్టాలు ఇంకా మళ్ళీ తీసుకొస్తున్నారు. అమ్మాయిలకు అన్యాయం జరిగితే 6 నిమిషాలు అలా మేము ఉంటామని అంటారు. అత్యాచారాలు జరిగి జైలు పాలయ్యి కేసులు పెట్టినా వాళ్ళ గురించి పట్టించుకునేటటువంటి నాదులు లేడు. మళ్ళీ ఉద్యమాలు చేస్తే గానీ వాళ్ళ గురించి మాట్లాడేటటువంటి స్థితి లేదు. కాబట్టి ఈ దేశంలో స్త్రీలకందరికీ హక్కులు రావాలి అంటే ఉమ్మడి రిజర్వేషన్, స్త్రీల ఉమ్మడి రిజర్వేషన్ కాదు, ఆ ఉమ్మడి స్త్రీల రిజర్వేషన్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు భాగస్వామ్యం కల్పించాలి. ఇప్పుడున్నటువంటిది ఏంటి? 33% మహిళలకు రిజర్వేషన్ కేటాయించడం అని అంటున్నారు. కానీ అందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అమ్మాయిలకు రిజర్వేషన్ లేదు. ఆ రిజర్వేషన్ ఉండాలి. మహిళా కోటాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు కూడా రిజర్వేషన్ కోట ఉండాలి. ఆ రిజర్వేషన్ కోట ఉన్నప్పుడు మాత్రమే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ మహిళలకు అసెంబ్లీలో అడుగుపెట్టేటటువంటి, పార్లమెంట్ లో అడుగుపెట్టేటటువంటి అవకాశం వస్తుందని మీ అందరికి గుర్తు చేస్తూ, ఎప్పుడైతే బీసీ అంటే మహిళా బిల్లులో ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు రాజకీయ రిజర్వేషన్ వాటా ఎప్పుడైతే కేటాయిస్తారో ఆ రోజే నిజమైన ఈ దేశంలో అంబేద్కర్ కు నివాళిచ్చినట్టుగా